హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కథ పేరు ఏమిటంటే చిన్న పొదుపు పెద్ద భవిష్యత్తు. అంటే స్మాల్ సేవింగ్స్ బిగ్ ఫ్యూచర్. ఒక చిన్న గ్రామంలో కార్తీక్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి ప్రతిరోజు తల్లిదండ్రులు కొంత జేబు ఖర్చుకు డబ్బులు ఇచ్చేవారు. అతను ఆ డబ్బంతా వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని ఒక చిన్న గుల్ల అంటే పిగ్గీ బ్యాంక్లో వేసుకునేవాడు. అతని స్నేహితులు ఇంత చిన్న మొత్తాన్ని దాచుకుంటే ఏమవుతుంది అని నవ్వేవారు కూడా. కానీ కార్తీక్ అదేది పట్టించుకోకుండా చిరునవ్వుతో చిన్న పొదుపులే ఒకరోజు పెద్ద మొత్తంగా మారుతాయి అని చెప్పేవాడు. కొన్ని నెలల తర్వాత పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టు కోసం కొంత డబ్బు అవసరమైంది. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కానీ కార్తీక్ తన దగ్గర దాచుకున్న గుళ్ళల్లో డబ్బు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేసి మంచి ప్రాజెక్ట్ తయారు చేశాడు. అతని ప్రాజెక్ట్కి మొదటి బహుమతి కూడా వచ్చింది. గురువుగారు అతన్ని అభినందిస్తూ పొదుపు అనేది డబ్బు దాచుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండడం కూడా అని చెప్పాడు. ఆ రోజు నుంచి కార్తీక్ స్నేహితులు కూడా పొదుపు చేయడం ప్రారంభించారు. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే చిన్న చిన్న పొదుపులే భవిష్యత్తులో పెద్ద అవసరాలు తీర్చగలవు. పొదుపు మంచి అలవాటు. థ్యాంక్ యూ సో మచ్.